ఆయన దగ్గర కంటే వెళ్ళే కంటే ముందు బషీర్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్దాం. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏపీ అధ్యక్షులు బషీర్ గారు ఏంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఇప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఈ ఇతరత్ర రేషన్ కార్డులు ఇవేవి పౌరసత్వానికి గుర్తింపు కాదని కొత్తగా ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం లేదు. అది గతంలోనే ఉంది. మీరు ఆధార్ కార్డు మీద చూసేటట్టయితే గనక ఇది కేవలం గుర్తింపు కార్డే కానీ ఇది పౌరసత్వ కార్డు కాదని చెప్పి రాసి ఉంటుంది. కాకపోతే ఈ బీజేపీ ప్రభుత్వానికి ఏంటంటే ఉన్న ఒక ఇది ఏదైనా ఒక చిన్న పని కనుక చేస్తే గతంలో జరిగిన పని అయినా సరే ఇప్పుడు వీళ్ళేదో ప్రస్తుతం కొత్తగా చేసినట్టుగా ప్రచారం చేసుకోవటం, ఈ డబ్బాలు కొట్టుకోవటం, దాని తర్వాత అది విఫలం అయిపోవటం అనేది సర్వసాధారణంగా మనం అనేక విషయాల్లో చూస్తున్నాం. అందులో భాగంగా ఇది కూడా అలాంటిదే అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇప్పుడు వాస్తవంగా పహల్గామ్ లో దాడి జరిగింది. పహల్గామ్ లో ముష్కరులు వచ్చారు, మన భారతీయుల్ని చంపారు. భారతీయుల మధ్య మతపరమైన విభజనని తీసుకురావడం కోసం గాను వారు చేశారు. దీని వెనుక ఇది చేయడం వెనుక ఏ కుట్రకోణం ఉంది, ఏముంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడే ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి అన్న కోణంలో కూడా మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడేం జాతీయ ఎన్నికలు లేవు కదా, ఇప్పుడేం జాతీయ ఎన్నికలు లేవు ఏమన్నారండి? ఇప్పుడు ఏమి జాతీయ ఎన్నికలు లేవు కదా, బీజేపీకి ఏదో ఓట్లు పడతాయి లేదా సీట్లు పెరుగుతాయి. బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి కదా. సరే, ఒక స్టేట్ కోసం కాశ్మీర్ లో నుంచి రాగానే ఎక్కడికి వెళ్ళారు? నేరుగా బీహార్ కండి. బీహార్ లో ఎన్నికల సభలో విలాసవంతంగా నవ్వుతూ హ్యాపీగా మాట్లాడారు. బషీర్ గారు, నేను ఒక ప్రశ్న అడుగుతా. బషీర్ గారు ఐమ్ సారీ, నేను స్టార్టింగ్ లో మిమ్మల్ని ఆపుతున్నాను. ఉగ్రదాడి జరిగింది కదా అని చెప్పేసి భారత్ లో జరగాల్సినటువంటి మిగిలిన ప్రక్రియలు జరగకుండా కేవలం మోడీ గారు ఏడ్చుకుంటూ ఢిల్లీలోనే కూర్చోవాలనేటువంటిది మీ ప్రక్రియనా, మీ భావన? మిగిలిన అన్ని జరగాలి కదా. అఫ్కోర్స్ ఓవైపు ఉగ్రదాడికి సంబంధించినటువంటి కౌంటర్ అటాక్ అనేటువంటిది ప్రిపేర్ అవుతా ఉంది, ఇంకోవైపు భారత్ లో జరగాల్సినటువంటి ఎన్నికల ప్రొసీజర్ వేరే స్టేట్స్ లో జరగాల్సింది ప్రిపేర్ అవుతా ఉంది. అంటే భారత్ కి సంబంధించి ఉగ్రదాడి జరిగింది కదా అని చెప్పేసి ఇప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా అయితే మిగిలిన అన్ని పనులు ఆపుకొని 5,000 కోట్లు ఇవాళ ఆర్మీకి ఇచ్చుకొని వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు, ఓ పక్క అడుక్క తింటా ఉన్నారు, అదే పరిస్థితికి భారత్ రావాలనా మీ ఉద్దేశం? రెండు అంశాలు ఉన్నాయి. ఆయన ప్రధానమంత్రిగా వ్యవహరించేటట్టయితే కనుక సంఘటన జరిగిన చోటుకి వెళ్ళాలి, బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పాలి. తద్వారా దేశ ప్రజలందరూ కూడా ఒక భరోసా ఇచ్చినట్టు అయ్యేది. బాధితుల హోంశాఖ మంత్రి వెళ్ళారు కదండి, హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వెళ్ళారు కదా, మోడీ గారు వెళ్ళారా, అమిత్ షా గారు వెళ్ళారు కదా. వీరేందర్ గారు, నేను మళ్ళీ వస్తా. వీరేందర్ గారు నేను మీతో మాట్లాడిస్తా, ప్లీజ్ వెయిట్. హోమ్ మినిస్టర్ వెళ్లేదానికిను ప్రధానమంత్రి వెళ్లేదానికి తేడా ఉంటుంది. సరే, దీన్నే నేను వైస్ వర్సాగా నేను అడుగుతాను. ప్రధానమంత్రి బీహార్ సభకు వెళ్లకుండా నడ్డానో ఇంకోళ్ళనో పంపించి ఉండొచ్చు కదా, మరి ఎందుకు పంపించలేదు? మోడీ గారు ఎక్కడికి ఎందుకు వెళ్ళారు? అంటే ఇక్కడ భారత ప్రజలు ఇంతమంది చనిపోయారు, ఈ అంశం కన్నా రాజకీయంగా మళ్ళీ అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలి, బీహార్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనే దానికే ప్రాధాన్యత ఎక్కువ ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళిన విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి ఒకటే మోత మోయించారు, ఏదో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారు, పాకిస్తాన్ మీద దాడి చేయబోతున్నారు, పాకిస్తాన్ని అసలు ఈ పటం మీద లేకుండా భూస్థాపితం చేస్తాం, చున్కే మారిగే, అది షోలేలో డైలాగ్. ఈ డైలాగులన్నీ వచ్చాయి. మరి ఏమైనాయి అవన్నీ? ఇప్పుడు యావత్ ప్రతిపక్షం, యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు పాకిస్తాన్ని సర్వనాశనం చేయండి, మేము మొత్తం మీ అనుకున్నాం, మీతో పాటు ఉన్నాం, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దాంతో మేము కట్టుబడి ఉంటాం, పాకిస్తాన్ మీద దాడి చేయండి, పాకిస్తాన్ని సర్వనాశనం చేయండి అని ముక్త కంఠంతో భారతీయులందరూ కోరుకుంటే మరి ఎందుకు చేయలేదు? అది చేయకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏనుగును వదిలి దోమను పట్టుకోమని కొంతమందిని వేధించడం కోసం గాను, నువ్వు పౌరుడివి కాదు, నీకు పౌరసత్వం లేదు ఇక్కడ. మరి ముఖ్యంగా ఏంటంటే ఇది మతపరమైన విభజనని, అక్కడ దాడి చేయడం వల్ల మతపరమైన విభజనని ఆ ముష్కరులు మొదలు పెడితే దాన్ని కొనసాగింపుగా ఈరోజు ఈ ఆధార్ కార్డు ఉంటే నువ్వు ఇక్కడ పౌరుడివి కాదు, ఈ పౌరసత్వం నువ్వు తీసుకురా అని చెప్పేసి కొంతమందిని ఇబ్బంది పెట్టడం అనేది సరికాదు. అంటే మొదలు పెట్టేటప్పుడే భారతదేశంలో 2 కోట్ల మంది పాకిస్తాన్ నుంచి
బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారని చెప్పి మీరు చెప్పారు. మీరు 2 కోట్ల మంది ఉన్నారు అని చెప్పడానికి మీరు ఏ అధికారి లేదా ఏ అధికారంతో మీరు ఏ ధృవీకరణతో చెప్పారు? ఎవరు ఆథరైజ్ చేశారు? ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ యూనియన్ గవర్నమెంట్ కానీ ఏదైనా ఒక ప్రకటన జారీ చేసిందా? ఇదిగో వీళ్ళందరూ ఇంతమంది ఉన్నారు వీళ్ళు అనేది. ఇవి లేకుండా ఇదేదో కాకి లెక్కల్లాగా ప్రజలందరినీ తప్పుదోవ పట్టించడం కోసం గాను, ప్రజల్లో భావోద్వేగాలను రేపెట్టడం కోసం గాను అన్ని కోట్ల మంది ఉన్నారు, ఇన్ని కోట్ల మంది ఉన్నారు అని చెప్పడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలానే ఎవరో 20 మంది మహిళలు 100 మంది పిల్లల్ని కన్నారు అంటున్నారు. 22 తప్పే ఉంది. 22 I have proofs. I don't speak simple words. No, what I am saying is okay. 22 మంది 100 మందిని కన్నారు, ప్రాబ్లం లేదు. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఇందులో ప్రభుత్వానికి ప్రాబ్లం ఏముంది? ప్రభుత్వానికి కాదు సార్, నాకు ప్రాబ్లం ఉంది. ప్రభుత్వం సంగతి వదిలేయండి. భారతదేశంలో నుంచి వచ్చిందే పాకిస్తాన్, భారతదేశంలో నుంచి వచ్చిందే బంగ్లాదేశ్. అసలు నా లెక్కలో చూస్తే అసలు పాకిస్తాన్ లేదు, బంగ్లాదేశ్ లేవు. అవన్నీ భారతదేశంలోనే భాగాలే. ఇప్పుడు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాజస్థాన్ ఉంది. రాజస్థాన్ లో రాజపుత్రులు ఉన్నారు. ఆ రాజపుత్రులకి పెళ్లి సంబంధాలు, పెళ్లి బాంధవ్యాలన్నీ ఆ పక్కనే ఉన్న పాకిస్తాన్ తో ఉన్నాయి. పాకిస్తాన్ లో ఒక ఏరియా ఉంది. ఆ ఏరియా మొత్తం డామినేషన్ మొత్తం రాజపుత్రులే. రాజపుత్రులకు సంబంధించిన ఒక రాజు ఉన్నాడు, ఆయన పరిపాలనే సాగుతుంది. ఈవెన్ పాకిస్తాన్ బషీర్ గారు ఒక మాట అడుగుతా నేను. ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ 2 భారతదేశంలో భాగాలనే మీరు అంటున్నారు కదా, ఒప్పుకుంటున్నారు కదా ఆ మాట అయితే మీరు? ప్రభుత్వం ఆగండి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తుందో, ఆల్రెడీ పాకిస్తాన్ ని కావచ్చు, సరే ప్రస్తుతానికి పాకిస్తాన్ తోనే ఖచ్చితమైనటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు పాకిస్తాన్కి ఒక్క చుక్క నీళ్లు ఇవ్వకుండా ఇవాళ అంటే నిన్న సాయంత్రం అనుకుంటా చినాబ్ నది మీద ఉన్నటువంటి డ్యామ్ ని కూడా క్లోజ్ చేసి కనీసం చుక్క వాటర్ వాళ్ళకి ఇవ్వట్లేదు. భారత్ ఓవైపు ఇటు బలోచిస్తాన్కి పూర్తి మద్దతు కూడా ఇస్తా ఉంది. రేపో మాపో పాకిస్తాన్ 4 ముక్కలైనా మీరు బాధపడరు, రైట్? నాకేం బాధ ఉంటది? 4 ముక్కల్లో 2 ముక్కలు ఇండియాలో కలవాలని కోరుకునేవాడిని అయితే నేను, రైట్? అండ్ ఇందాక మీరు అడిగిన 22 మంది పాకిస్తానీ విమెన్ 100 మంది పిల్లల్ని కన్నటువంటి ఏరియా మొరాదాబాద్, భారత్ లో ఉన్నటువంటి మొరాదాబాద్ లో 22 మంది విమెన్, పాకిస్తానీ విమెన్ లివింగ్ లాంగ్ టర్మ్ ఇన్ ఇండియా 100 మంది పిల్లల్ని కన్నారు, రైట్? నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. ఎవరి ద్వారా కన్నారు? పాకిస్తానీ ఎవరు? అదే సార్ నేను చెప్పేది. అసలు నాకు విషయం చెప్పండి బషీర్ గారు, చాలా స్ట్రైట్ క్వశ్చన్. భారత్ లో ఉన్నటువంటి విమెన్ కి భారత ముస్లింలు లేరా పెళ్లిళ్ళు చేసుకోవడానికి? లేదా భారత్ లో ఉన్నటువంటి మెన్ కి భారత్ విమెన్ సరిపోరా? ఇప్పుడు ఎవరిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, వీళ్ళనే చేసుకోవాలనేది మనం ఎవరిని కూడా నిర్దేశించలేము. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒక దేశస్థుడు ఇంకొక దేశానికి సంబంధించిన వాళ్లను పెళ్లి చేసుకోవడానికి చట్టం అంగీకరిస్తుందా లేదా అనేది ప్రధానమైన సమస్య. చట్టం వేరు, నైతికత వేరు. సో ఈ